తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. అప్పటికే గుడి ముందు భాగంలో కప్పబడిన మట్టిని తొలగించి ఉండటం వల్ల గుడి ముఖద్వారం బయటపడింది. అలా ఆ పోయసలేశ్వరుని ఆలయం ముఖద్వారం బయటపడటంతో మట్టిని తొలగించే పనులు మరింత వేగవంతం చేశారు. ఆ ఆలయం మీద మట్టి తొలగించే కొద్దీ ఆ ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద బయటపడుతుంది. ఆ శిల్ప సంపద మీద పడుతున్న లేత బంగారు వర్ణపు సూర్యుడి కిరణాలు వాటికి మరింత అందాన్నిస్తున్నాయి. ఆ గుడిలో ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా రాతిని చెక్కిన తీరు హెచ్చన్నకు అత్యంత ఆశ్చర్యం కలిగిస్తోంది. మట్టిని తొలగించడానికి కొంచెం కష్టపడుతున్నా అతడికి అంతగా కష్టమనిపించడం లేదు. 2 రోజుల ఏకధాటి ప్రయాణం వల్ల రాత్రంతా నిద్ర లేకుండా యుద్ధంలో గడిచిన అలుపు అతడి ముఖంలో కొంచెం కూడా కనబడటం లేదు. అతడి ముఖంలో కేవలం ఆ అద్భుతమైన శిల్ప సౌందర్యం పట్ల ఆశ్చర్యం మాత్రమే కనిపిస్తోంది. ఆ రోజంతా సమయం అలా తొందరగా ఎలా గడిచిందో కూడా హెచ్చన్నకు అర్థం కాలేదు. సాయంత్రం వరకు ఆ శిల్పాలను చూస్తూ అలాగే కాలం గడిపేశాడు. చీకటి పడడంతో కొంతమంది సైనికులు నగరం చుట్టూ కాపలా ఉండగా మిగిలిన వారు నిద్రపోతున్నారు. హెచ్చన్న మాత్రం ఆ పోయసలేశ్వరుని ఆలయం ముందు ఆరుబయట పడుకొని ఆ గుడివైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఇన్నాళ్ళు హిందువులు రాళ్లను ఆరాధిస్తారు ఎందుకు అనుకున్నాను. నిజానికి వాళ్ళు ఆరాధిస్తుంది రాతి విగ్రహాలను కాదు, ఆ విగ్రహంలోని కళను ఆరాధిస్తున్నారు. ఆ కళ కోసం శిల్పి పడిన కష్టాన్ని ఆరాధిస్తున్నారు. ఇంత అద్భుతమైన శిల్పకళాఖండాలు ఆరాధిస్తే తప్పేమిటి? ఇంతటి గొప్ప శిల్పాలను చెక్కిన ఆ అమరశిల్పి ఎవరో నిజంగానే అమరుడివయ్యుంటే బాగుండేది. అవును, అతడు అమరుడివి కాకపోతే ఏం, ఈ కళాఖండాలున్నంతకాలం అతడు జీవించి ఉంటాడు. అసలు ఇటువంటి కళాఖండాలు నిలయమైన ఈ ఆలయాలను ధ్వంసం చేయడానికి ఆ మూర్ఖులకు మనసు ఎలా అంగీకరిస్తుందో. చాలు, ఇప్పటి వరకు జరిగిన విధ్వంసం చాలు. ఇక ఎవరైనా ఈ రాజ్యంలోకి యుద్ధం కోసం వచ్చినా వారిని క్షమిస్తానేమో కానీ ఇలాంటి దేవాలయాలు ధ్వంసం చేయాలనే ఆలోచనతో ఎవరు వచ్చినా ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. అసలు అలాంటి వారిని నా ప్రాణం ఉన్నంత వరకు ఈ రాజ్యంలో అడుగుపెట్టనివ్వకూడదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకొని ప్రశాంతంగా అక్కడే నిద్రపోయాడు.